హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. ఇవాళ మన వీడియో వచ్చేసి సమకాలీన భారతదేశంలో విద్యా పోకడలు, అందులో సబ్ టాపిక్ పర్యావరణ విద్య. ఓకే, మన ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి. ఓకే, మనం మొన్న చెప్పుకున్న టాపిక్ ఐసీటీ నుంచి కూడా ఎస్జిటి వరకు క్వశ్చన్స్ వచ్చాయంట. మన వీడియోస్ యూస్ఫుల్ అవుతున్నాయని అనుకుంటున్నా. ఓకే, లెట్స్ బిగిన్ ద వీడియో. పర్యావరణ విద్యలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్విరానర్ అనగా చుట్టూ ఉండే అని అర్థం. సెకండ్ వన్, ఎన్విరాన్మెంట్ అనేది ఏ పదం? ఎన్విరాన్మెంట్ అనేది ఆంగ్ల పదం. ప్రస్తుతం భారతదేశంలో పర్యావరణాన్ని ఏ శాఖ రక్షిస్తుంది? అడవుల శాఖ. ఏ సమావేశం పర్యావరణ స్వభావాన్ని సూచించింది? బెల్గ్రేడ్ సమావేశం. పర్యావరణ పరిరక్షణ కోసం హరిత ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేసిన దేశం వచ్చేసి భారత్. భారతదేశం ప్రముఖ పర్యావరణ కార్యకర్త ఎవరు? సుందర్లాల్ బహుగుణ. సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని మొదటిసారిగా నిర్వచించింది బంట్లాండ్ కమిషన్. ఎయిత్ క్వశ్చన్, భారతదేశంలో ఏ దశ విద్యలో పర్యావరణ ప్రత్యేక ఉపగమంగా బోధిస్తున్నారు? విశ్వవిద్యాలయ విద్యలో. నైన్త్ వన్, ఈ క్రింది వానిలో పర్యావరణ విద్య ఆవశ్యకత కానిది? అడవులు పెరగడం. 10th వన్, పాఠశాల స్థాయిలో పర్యావరణాన్ని ఏ ఉపగమంలో బోధిస్తున్నారు? సహసంబంధ ఉపగమంలో. 11th వన్, పర్యావరణం కోసం 1980లో భారత ప్రభుత్వం నియమించిన కమిషన్ తివారీ కమిషన్. 12th వన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఏ రకమైన కాలుష్యంగా పేర్కొంటారు? ఇది ఉష్ణ కాలుష్యం. నెక్స్ట్ 13th వన్, భూమి మీద ఉష్ణోగ్రత నిరంతరం పెరగడాన్ని ఏమని అంటారు? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఓజోన్ రంధ్రాలు పడడానికి కారణమైన వాయువు సిఎఫ్సి. పర్యావరణ పరిరక్షణ ఆశయాలను అమలుపరచడమే పర్యావరణ విద్య అని పేర్కొన్నది యునెస్కో. సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఎక్కడ కలదు? అహ్మదాబాద్. పాఠశాల విద్యార్థులలో మొక్కలను పెంపొందించడం కోసం మొక్కే దిక్కు అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా నల్లగొండ. పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఆదేశం మేరకు పాఠశాలలో ఏర్పాటైనది నేషనల్ గ్రీన్ కోర్సు. పర్యావరణం అంటే ఏమిటి అనగా చుట్టూ ఉండే అని విద్యార్థి పేర్కొన్న అతనిలో నెరవేరిన లక్ష్యం వచ్చేసి జ్ఞానం. 20th క్వశ్చన్, పరిసరాల ద్వారా పరిసరాల గురించి పరిసరాల కోసమే నేర్చుకునే విద్యని పర్యావరణ విద్య అని పేర్కొన్నది వచ్చేసి ఆర్సి శర్మ. 21 క్వశ్చన్, పర్యావరణానికి పాటుపడే సంస్థలపై విద్యార్థి ధనాత్మక దృక్పథం కలిగి ఉన్న అతనిలో పెంపొందించాల్సిన బోధనా లక్ష్యం వచ్చేసి వైఖరి. 1972లో స్టాక్హోమ్ నగరంలో జరిగిన పర్యావరణ పరిరక్షణ సమావేశానికి హాజరైన భారత ప్రధాని ఇందిరాగాంధీ సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని తొలిసారిగా ఎప్పుడు వాడారు? 1970 సంవత్సరంలో. 24 క్వశ్చన్, జల కాలుష్య నియంత్రణ చట్టంను ఎప్పుడు రూపొందించారు? 1974. వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఎప్పుడో చేశారు? 1972 సంవత్సరంలో. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1986. వాయు కాలుష్య నియంత్రణ చట్టంను భారత ప్రభుత్వం ఎప్పుడు రూపొందించారు? 1981. ఓజోన్ పొర దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 16. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 5న. పాఠశాల సమయంలో పర్యావరణానికి కాలక్రమ పట్టికలో పీరియడ్ కేటాయించి పర్యావరణం బోధించిన ఆ ఉపగమం ప్రత్యేక ఉపగమం. నెక్స్ట్, ఈ కింది వానిలో పర్యావరణం భాగమైనది పైవన్నీ: జీవావరణం, జలావరణం, వాతావరణం, శిలావరణం. ఇవి పర్యావరణ భాగాలు. నేషనల్ గ్రీన్ కోర్సులో భాగంగా పాఠశాలలో ఈ కింది చర్యలు తీసుకున్నారు. పైవన్నీ: పర్యావరణ క్లబ్ల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ సమావేశాల నిర్వహణ, పర్యావరణంపై సెమినార్లు. వ్యాస నైపుణ్యం పెంపొందించాలి అనుకున్న తెలుగు ఉపాధ్యాయుడు పర్యావరణ పరిరక్షణపై వ్యాసం రాయించిన ఆ ఉపాధ్యాయుడు అవలంబించిన బోధన ఉపగమం సహసంబంధ ఉపగమం.
అడవుల పాఠం బోధిస్తున్న సాంఘిక ఉపాధ్యాయుడు అడవులు తగ్గడం వల్ల పర్యావరణం హాని కలుగుతుందని తెలియజేసిన ఉపాధ్యాయుని బోధన ఉపగమం వచ్చేసి